దెన్ మా చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. సో జనరల్గా సినిమా ఇచ్చే గౌరవమే ఇదండి. ఇలాంటి ఎంతోమంది టాలెంటెడ్ అండ్ చాలా సీనియర్ జర్నలిస్టుల ముందు మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే అది సినిమా మాత్రం ఇచ్చింది. సో దట్స్ వై నేను సినిమాని ఎంచుకున్నాను. చూసారు కదండి, చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వందనమాలలు. ఇదే అండి మన సినిమా కథ. ఇదే కథ. గేదెల రాజు కాకినాడ తాలూకా కథ ఇదే. 2 గంటల 1 నిమిషం ఒక క్రైమ్ థ్రిల్లర్ని, ఒక మర్డర్ మిస్టరీని ఎంత క్రిస్పీగా కట్ చేయాలో అంత క్రిస్పీగా కట్ చేసాం. సో మీరు ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ సీన్ నుంచే, వెరీ ఫస్ట్ సీన్. నేను అందుకే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాను అంటే ఫస్ట్ సీన్ కూడా మిస్ అవ్వద్దు. అండ్ అక్కడి నుంచి ఈ సినిమాలో హీరోలు, విలన్లు వీళ్ళు ఎవరో ఉండరండి. పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రల యొక్క లైఫ్ మాత్రమే ఉంటుంది. సో ఆ లైఫ్లోకి మనం వెళ్తూ లాస్ట్ 40 మినిట్స్ ఐఎమ్ ష్యూర్ చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉండే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. జనరల్గా మన ఆడియన్స్ యొక్క ఒక్క రూపాయిని కానీ ఒక్క నిమిషాన్ని కానీ మేము వేస్ట్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేం. సో అందుకే అంత క్రిస్పీగా, అంత మంచి సినిమా ఇవ్వడానికి ఫస్ట్ నుంచి కష్టపడడం ఇచ్చాం. ఎందుకంటే చిన్నప్పుడు మా ఊర్లో ఒక థియేటర్ ఉండేదండి. మా తాతయ్య గారు నన్ను సినిమాకి తీసుకెళ్ళేవారు. అది మా చుట్టాలదే. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా మా తాతయ్య గారు టికెట్ కొని లోపలికి తీసుకెళ్ళేవారు. సో మా చుట్టాలదే కాబట్టి మేము హ్యాపీగా ఫ్రీగా చూడొచ్చు. కానీ మా తాతయ్య గారు ఒకసారి మాట చెప్పారు. ఒక చిన్న కాగితం, ఒక తెల్ల కాగితం నుంచి వెండి తెర మీదకి ఒక సినిమాని తీసుకురావాలి అంటే ఎంతోమంది కష్టపడితే కానీ ఆ సినిమా వెండి తెర వరకు రాదు. సో ఈ రూపాయి నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం అని చెప్పేవారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన చెప్పిన మాట కావచ్చు, నన్ను ఇన్స్పైర్ చేసింది నా యొక్క పునాది అదేనండి. సో ఆ గౌరవంతోనే ఈ సినిమా తీసాం, ఆ రెస్పెక్ట్తోనే ఈ సినిమా చేస్తాం. జనరల్గా అందరూ అంటూ ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ వింటూ ఉంటాం, మలయాళ సినిమాలు చాలా బాగుంటాయి, తమిళ సినిమాలు చాలా బాగుంటాయి అని చాలామంది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ మనం వినంది ఏంటంటే వాళ్ళు కూడా మన తెలుగు సినిమా గురించి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి, అదిరిపోతాయి, చాలా బాగా తీస్తారు, క్వాలిటీగా తీస్తారు అని బలంగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ చెప్పుకునే సినిమాల్లో ఖచ్చితంగా మా గేదెల రాజు కాకినాడ తాలూకా ఉండబోతుంది సార్. అది నిజం. మా టీం అందరూ కూడా దానికోసమే కష్టపడి ఈ సినిమాని తీసుకొచ్చాం. సార్ ట్రైలర్ ఎలా ఉంది సార్? పెద్దవాళ్ళు మీరు ఎన్నో చూసుంటారు. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? సో ఆ కంటెంట్, ఆ క్వాలిటీ కానీ దేన్ని మేము తగ్గకుండా ఈ సినిమాని తీసాం. సో ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేసాం సార్. ఏదో కొత్త వాళ్ళు చేస్తున్నాం, ఏదో సింపుల్గా తీసేద్దామని మేము అసలు అనుకోలే. రఘు కుంచే గారు ఆ ఇచ్చిన 3 పాటలు కూడా ఇద్దరు కొత్త సింగర్స్తో, ఒక ఒక పల్లె నుంచి తీసుకొచ్చిన సింగర్స్తో ప్రయోగం చేసామంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నేను రఘు సార్ని చాలా అడిగా, సార్ మీ పాటలు నాకు చాలా ఇష్టం, ఖచ్చితంగా మీరు ఈ సినిమాలో పాట పాడాలి అని. హీఈస్ ద గేదెల రాజు క్యారెక్టర్, కానీ ఈయన పాడి తీరాలి. సో నేను కోరుకున్నా. సో ఏం మాయ చేసావే నేను 100 సార్లు విన్నానండి. నాకు చాలా ఇష్టమైన పాట. ఐఎమ్ సో హ్యాపీ నా సినిమాకి మంచి మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినందుకు. అండ్ మీరు చూడండి ఏంట్రా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను పెట్టింది ఇంతే సార్. ఇంత దానికి ఎంత ఇచ్చారు, ఇంత సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో ఈ సినిమాలో మేము ఏ విషయంలోని క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు సార్. 84+ లొకేషన్స్ ఉంటాయి. అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించడానికి మేము చాలా కష్టపడ్డాం. మోతుగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం, మారేడుమల్లి తిరిగాం, కాకినాడలో ఉన్న ప్రతి లొకేషన్ని హ్యాండ్ పిక్ చేసాం. 2.5 మినిట్స్ సింగిల్ టేక్ ఫైట్ ఉంటుంది సార్, సింగిల్ షాట్ 2.5 మినిట్స్. కొత్త వాళ్ళతో నేను అది ఒక 60 మెంబర్స్తో మేము చేయగలిగాం. అదేవిధంగా కాకినాడలో రియల్ క్రౌడ్లో మేము సినిమాని చేసాం. సో ఇదంతా చేసింది ఎందుకురా అంటే అల్టిమేట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మాత్రమే చేసాం సార్. మీ అందరి ద్వారా, చూసే ప్రతి ప్రేక్షకుల ద్వారా మేము కోరుకునేది ఏంటి అంటే సార్, చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాం సార్, మా టీం అంతా. సో ఇక్కడే ఉన్నారు నా టీం అంతా, వాళ్ళందరూ ఎప్పుడు పాపం వెనకాలే ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీవన్, మా కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, మా ఎడిటర్ కావచ్చు, మా డిఓపి గారు కావచ్చు, అదేవిధంగా మా లిరిక్ రైటర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, అదేవిధంగా ఎవ్రీవన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవ్రీవన్ చాలా కష్టపడి ఈ సినిమాని తీసామండి. ఏప్రిల్ 17న ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. సో అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను థ్యాంక్స్లు చెప్పాలంటే ఒక పుస్తకమే రాయాలి. అది రాయడానికి సక్సెస్ మీట్ అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా ఆ రోజు
నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకి సినిమాను వదిలేస్తున్నాం. ట్రైలర్ని దయచేసి నలుగురికి షేర్ చేయండి, దయచేసి నలుగురికి చెప్పండి, ఈ చిన్న సినిమాని బతికించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హార్ట్